ఆర్ యూ హ్యాపీ? ఆనందంగా ఉన్నారా? కెన్ యూ షో యువర్ హ్యాండ్స్? ఆనందంగా ఉన్న వాళ్ళందరూ. సారీ కొంచెం లేట్ అయింది. నిన్న హోల్ నైట్ ఐఎమ్ హ్యావింగ్ ఫీవర్, హై టెంపరేచర్లో ఉంది. సో మార్నింగ్ కొంచెం లేగలేకపోయాను. బట్ ఎనీవే, నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను అని దేవుడు నన్ను బలపరిచి ఇక్కడ నిలబెట్టుకున్నాడు. అందును బట్టి స్తోత్రాలు. ఈరోజు దేవుడు నాతో బహుబలమైన మాట ద్వారా మీతో మాట్లాడటానికి నన్ను మీ మధ్యలో నిలబెట్టాడు. ఆర్ యూ రెడీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎంతమంది ఐజియా 60 చదువుతున్నారు? ఎంతమంది లైఫ్స్లో మెరకిల్స్ జరగడం మొదలుపెట్టినాయి ఐజియా 60 చదివినాక? నాకైతే ఎవ్రీ సండే ఒక 2-3 టెస్టిమనీస్ వస్తూ ఉన్నాయి. మెయిన్ యవనస్తుల జీవితాల్లో కార్యాలు జరగటం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. దేవుడు ఇంకా బహుబలంగా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన జరిగించలాగిన ఇంకా ఎక్కువ ఆయన మాటలో మీ యొక్క జీవితాన్ని చూడటం మీరు అలవర్చుకోవాలి. ఓకే, ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు వినటమే కాదు, వినింది మన ఎముకల్లో పట్టేంతవరకు మనం దాన్ని ధ్యానించుకుంటానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను ఐడెంటిటీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఆమేన్. మీ ఐడెంటిటీ ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? మీ ఫాదర్ శరీరమైన తండ్రి ఇచ్చిన ఐడెంటిటీయా? ఆ ఐడెంటిటీతో జీవిస్తున్నారా? మీరు ఏ ఐడెంటిటీ గుర్తింపుతో జీవిస్తున్నారు? ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఆయన మిమ్మల్ని సీనాయి కొండపై నుంచి మీ ఐడెంటిటీని కల్వరి కొండ వైపుకి తీసుకురాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీ ఐడెంటిటీ మార్చి పంపించబోతున్నాడు. ఈ రోజు నుంచి మీ యొక్క ఐడెంటిటీ ఏంటంటే క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. బ్లెస్సింగ్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎక్కడ నుంచున్నా సరే ఆయన మీకు ఇచ్చిన గుర్తింపును బట్టి లోకం మిమ్మల్ని గౌరవించాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. 2 కొరింథియన్స్ 3rd chapter 1st నుంచి చదువుకుందాం. మమ్మను మేమే తిరిగి మెప్పించుకుని మొదలు పెట్టుచున్నామా? మమ్మను మేమే మైక్ మమ్మను మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుకునిచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క రూపాన్ని ఈ రోజు నుంచి దేవుని బిడ్డలమైన మనము ఈ లోకానికి ప్రకటించబోతున్నాం. ఆమేన్. We should start living the gospel as much as preaching the gospel. మనము ఆయన వాక్యాన్ని బట్టి వాక్య రూపం దాల్చి మనం ఉన్న పరిస్థితుల్లో వాక్యం చెప్పటం కంటే జీవించి చూపిద్దాం. ఆమేన్. ప్రతి విశ్వాసి తను చేయాల్సింది ఏంటో తెలుసా? వాక్యం చదివి మీరు మారండి, మీరు దేవునిలోకి రండి అని చెప్పని అవసరం లేదు. మీరే ఒక వాక్యంగా ఈ భూమి మీద సంచారం చేస్తే మిమ్మల్ని బట్టి ఆత్మలు దేవునిలోకి నడిపించబడతా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ద పీపుల్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద గాస్పల్. వాక్యానికి మనుషులు ఇంట్రెస్ట్ చూపించరు. ఆ వాక్యాన్ని డిమాన్స్ట్రేషన్ అంటే ప్రదర్శించినప్పుడు మాత్రమే పీపుల్ అంటే మనుషులు దానికి అట్రాక్ట్ అవుతారు. ఆమేన్. ఇప్పుడు చాలామంది గుళ్ళకి అంటే కొంతమంది ఈ దేవుణ్ణి నమ్ముకుంటే పిల్లలు పుడతారు. చాలామంది దేవుని సన్నిధికి కన్వర్ట్ అయ్యి ఎందుకు వస్తారో తెలుసా? వాళ్ళ జీవితాలు వెక్స్ అయిపోయి అన్నీ తిరిగి అన్ని ఏరియాస్ని సెర్చ్ చేసి చూసి ఇంకెక్కడ మాకు ఫలం లేదు, ఇంకెక్కడ మాకు అభివృద్ధి లేదు అని అనుకున్నప్పుడు ఇదిగో ఇక్కడ దొరికిద్ది అని ఎవరైనా ఒక చిన్న వే చూపించినప్పుడు ఆశతో వస్తారు, వచ్చి దానికి కనెక్ట్ అయిపోయి ఉంటారు. అవునా కాదా? ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? సో ఈ రోజు నుంచి మనం దేవుని యొక్క కార్యాలు మీరుగా అయ్యి మీరున్న స్థలాల్లో మీరు కనపరచబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
యేసు ప్రభు గురించి చెప్పొద్దు, యేసు ప్రభువుని పోలి జీవిద్దాం. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని ప్రదర్శిద్దాం, వాక్యము నువ్వై ప్రదర్శిద్దాం. మనం చిన్నప్పుడు ఈవెంట్స్ స్కూల్స్లో, కాలేజెస్లో మనం చాలా ఈవెంట్స్ చేస్తుంటాం. దాంట్లో చాలా రోల్స్ చేస్తూ ఉంటాం. ఆ రోల్ మనం కాదు, బట్ ఆ రోల్ లాగా మనం ఇక్కడ నటిస్తూ ఉంటాం. అవునా కాదా? కానీ దేవుడు అంటున్నాడు, నటించొద్దు, జీవించమంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ద గాస్పెల్ దట్ యు బిలీవ్, ద గాస్పెల్ దట్ యు లివ్. మీరు ఏది నమ్ముతున్నారో దాంట్లో జీవించటం అలవర్చుకోండి. మీ జీవితాల్ని దేవుడు ఉన్నత స్థితిలోకి మార్చడం మొదలు పెడతాడు. ఆమేన్. మీరు ఏది నమ్మి విశ్వసించిన దాన్ని బ్రతికి చూపించండి. ఆమేన్, హల్లెలూయా. మీ ఐడెంటిటీని దేవుడు మార్చేయబోతున్నాడు. మీ కన్నీరుని దేవుడు తుడిచేయబోతున్నాడు. మీకు లేని స్వస్థతని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. చీకటి ప్రదేశాలని దేవుడు వెలుగుతో నింపబోతున్నాడు. ఆమేన్. దేవుడు, నేను ఈరోజు ఈ మాటని నేను చెప్తుండగా, దేవుడు మీ జీవితాల్లో ఆ గాస్పల్ అనే కోడ్తో మీ ఆత్మల్ని నింపునుగాక. కోడ్ చేయను అంటే, కోడ్ అంటే మీ ఆత్మని వాక్యంతో అమర్చి సెట్ చేయనుగాక. అంటే కోడ్ సెట్ చేస్తూ ఉంటాం కదా, మన లాకర్స్కి కోడ్ సెట్ చేసుకుంటాం నెంబర్స్ తోటి. అలాగా దేవుని మాటతో మీ యొక్క ఆత్మీయ జీవితాల్ని ఆయన ఆశీర్వాదంతో సెట్ చేయనుగాక, అభివృద్ధితో సెట్ చేయనుగాక, దీవెనలతో సెట్ చేయనుగాక, సమృద్ధితో సెట్ చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట ప్రతి ఒక్క బంధకాల నుంచి మనల్ని విడిపించటం మొదలు పెడతా ఉంటుంది. కానీ చాలామంది జీవితాల్లో ఎందుకు వాళ్ళ లైఫ్స్లో కొన్ని వ్యసనాల నుంచి, కొన్ని బాధల నుంచి, కొన్ని దుఃఖాల నుంచి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో ఉంటారో తెలుసా? దేవుని మాట యందు నమ్మకం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తున్నాను, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, తిరిగి దేవుని వైపుకి మీరు తిరిగినట్లయితే ఆయన మీ ఐడెంటిటీని దేవుడు ఈరోజు మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. జస్ట్ మీరు చేయవలసింది ఒకటే, ఆయన మాటతో మీ ఆత్మని కోడ్ చేసుకుంటూ అలవర్చుకోండి. దేవుడు మీ జీవితాలని ఉన్నత స్థితిలోకి మార్చునుగాక. ఇఫ్ గాస్పల్ ప్రీచెస్ ఫ్రీడమ్, దట్ ఫ్రీడమ్ ఈజ్ రిటన్ ఇన్ అవర్ హార్ట్స్. దేవుని మాట మనకి ఫ్రీడమ్ని విడుదల చేసింది. ఎక్కడ? కల్వరీలో. ఏ ఫ్రీడమ్నైతే ఆదాము దగ్గర, ఆ ఏదేనులో దేవుడు మన ఐడెంటిటీని, మన ఫ్రీడమ్ని, మన లగ్జరీని, మన హీలింగ్ని, మనకి దొరికిన ప్రతి ఒక్క అధికారాన్ని దొంగలించుకొని వెళ్ళిపోయాడో, కల్వరిలో తిరిగి ఆయన మన ఐడెంటిటీని మనకు అనుగ్రహించేశాడు. ఆమేన్. దాన్ని మన హృదయాల్లో నింపుకోవాలి. దాని ద్వారా మన హృదయాన్ని కోట్ చేసుకోవాలి. మన ఆత్మ, స్పిరిట్ రిలంలో దేవుని మాట యొక్క శక్తిని మనం గుర్తెరిగినప్పుడు మన ప్రార్థనా విధానం మారిపోతూ ఉంటుంది. మన స్పీకింగ్ వర్డ్స్ మారిపోతూ ఉంటాయి, మన తలంపులు మారిపోతూ ఉంటాయి, మన మాట మారిపోద్ది, మన నడక మారిపోద్ది. సో మనం ఎలాగైపోతాం? న్యూ వర్షన్లో జీవించటం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. మనమే మనుషులందరూ తెలుసుకొనుచు పైన చదువుతాం సిస్టర్, మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి సెకండ్ వర్స్ చదువుదాం. మా హృదయం మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు. దేని మీద రాసి ఉందంట? హృదయం అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో. ఏ దేవుడు? జీవము లేని దేవుడా? జీవము కలిగిన దేవుని ఆత్మతో. ఎవరో రాయలేదు. మన హృదయాలు అనే పలకల మీద జీవము కలిగిన దేవుని ఆత్మతో ఆయన లిఖించేశాడు. ఏంటి? ఆయన మాటని. మనం ఆయన మాటలో జీవించటం మొదలు పెడితే మన ఐడెంటిటీ మారిపోతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిరుత్సాహపు ప్రార్థనలు మనకు ఉండవు, నిరుత్సాహపు మాటలు మనకుండవు, లేమి మనకుండదు. ఎందుకో తెలుసా? మన హృదయాల్లో జీవపు మాట లిఖించబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఏది మనము తింటామో దాన్ని బట్టి మన శరీరం మారుతూ ఉంటుంది. రైటా రా? అవునా కాదా? జిమ్కి వెళ్ళే వాళ్ళ బాడీ ఒకలాగుంటుంది,
నార్మల్ మనుషుల యొక్క శరీర తత్వం ఒకలాగుంటుంది. ఎందుకుంటుంది? దే టేక్ సర్టెన్ ప్రోటీన్, ఆ డైట్ ఫాలో అవుతారు. వాళ్ళు దేనికి, ఏ బాడీ పార్ట్స్కి ఏది ఇస్తే అది వాళ్ళు అనుకున్న రీతిలోకి మారిద్దో ఆ ప్రోటీన్ని వాళ్ళు ఇవ్వటం అలవర్చుకుంటారు. కానీ మామూలు నార్మల్ పీపుల్ ఏది పడితే అది తింటూ ఉంటారు. సో వాళ్ళకి ఎక్కడెక్కడ ఏది పెరగాలో అవన్నిటికంటే ఇంకా అతికి మించి పెరిగిపోతూ ఉంటాయి. అవునా కదా? బట్ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆయన మాటతో మీ ఆత్మల్ని మీరు నింపుకోండి. మీ జీవితాల్లో దేవుడు ఆగిపోయిన స్థలాల్లో విక్టరీని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. యువర్ డెస్టినీ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ ఐడెంటిటీ. మీ డెస్టినీ మీ ఐడెంటిటీకి కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఏది అవ్వాలో, ఏది జరగాలో, మీ జీవితంలో ఏది దేని యొక్క ఉద్దేశం కింద మీ జీవితం కన్స్ట్రక్ట్ అవ్వాలో అది మీ ఐడెంటిటీతో కనెక్ట్ అయి ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ఒక సీఎం కొడుకుగా మనం ఒక ఆఫీస్కి వెళ్తే మనకి సలాం కొడతారు. మనం చేసే కంపెనీ బాస్ కొడుకుగా మనం వెళ్తే ప్రతి ఒక్కళ్ళు మనకి లెగిసి, కానీ ఒక నార్మల్ పర్సన్గా మనం వెళ్తే ఎవరైనా మనల్ని గుర్తిస్తారా? గుర్తించరు. ఈ రోజు నుంచి క్రీస్తు బిడ్డలుగా మీరు ఈ లోకంలో అడుగు పెట్టండి. సాతాను శక్తులు మిమ్మల్ని చూసి తల వంచుతాయి. అట్టి ఆత్మని దేవుడు మీ పైన కృమ్మరించును గాక. అబ్రహాము దేవుని మాటను విని దేవుని యొక్క ఐడెంటిటీని, తన ఇంటి ఐడెంటిటీని విడిచిపెట్టిన తర్వాత మాత్రమే అబ్రహాము ఆశీర్వదించబడాడు. ఆమేన్. నీ ఇంటి ఐడెంటిటీని మీరు మర్చిపోండి, ఈ లోకపు ఐడెంటిటీని మీరు మర్చిపోండి, మీ చదువు వల్ల వచ్చిన ఐడెంటిటీని మీరు మర్చిపోండి. దేవుని మాటలో మీకు దేవుడు అనుగ్రహించిన ఐడెంటిటీతో మీ జీవితాల్ని కట్టుకోండి. ఉన్నత స్థితిలోకి దేవుడు మీ ఆత్మల్ని నడిపించును గాక, మీ పరిస్థితుల్ని మార్చును గాక. మీకు ఎందుకు ఆశీర్వాదం రాదో మీరు తిరిగి వచ్చి నన్ను అడగండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. If you need to reach your identity, you need to, if you want to reach your destiny, you need to check your identity. కొన్ని పరిస్థితుల్లో నేను ఎందుకు విక్టరీ చూడలేకపోతున్నానంటే ఒకసారి ఆగి మీ యొక్క డెస్టినీని, మీ యొక్క ఐడెంటిటీని మీరు సరి చేసుకోవాల్సింది. ఎక్కడ నేను ఆగిపోయాను? దేవుడు ప్రతీదీ ఈ యొక్క గ్రంథంలో లిఖించి ఇచ్చేశాడు. దీంట్లో ఉన్న ప్రతి మాట జీవపు మాట. చాలాసార్లు మన యొక్క శరీర బలహీనతల వల్ల మనం ఏమైపోతామంటే ఆ ప్లేస్లో స్ట్రక్ అయిపోతాం. బట్ జోబ్ అలాగా స్ట్రక్ అవ్వాల, యోబు స్ట్రక్ అవ్వాల. యోబు తన ఐడెంటిటీని తను ఉన్న స్థలంలో చూసుకోవాలా, తన ఇంటి పేరులో చూసుకోవాలా, తనకి కలిగిన దాంట్లో చూసుకోవాలా. యోబు తన ఐడెంటిటీని దేవునిలో గుర్తెరిగాడు. అందుకనే యోబు కోల్పోయిన దానికంటే అధిగమించి రీగా మళ్ళీ తను క్రియేట్ చేసుకోగలిగాడు. ఎక్కడ? క్రీస్తులో క్రియేట్ చేసుకోగలిగాడు. ఆమేన్. హల్లెలూయా. యోబుకు డిసీజ్ వచ్చినప్పుడు తను కృంగిపోలా, తన బిడ్డలు చనిపోయినప్పుడు కృంగిపోలా, ఆస్తి పోయినప్పుడు కృంగిపోలా, కురుపులతో గీక్కుంటా ఉన్నప్పుడు కృంగిపోలా. మీరు ఏ స్థితిలో ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, ఐ వాంట్ టు చేంజ్ యువర్ ఐడెంటిటీ. మీరు చేయవలసింది ఒకటే, తిరిగి ఆయన దగ్గరికి రండి. యవనస్తులైన బిడ్డలారా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎక్కడ స్ట్రక్ అయిపోయారో, ఏ జోన్లో మీరు అక్కడి నుంచి కదలలేకుండా ఉన్నారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, కల్వరి దగ్గరికి రండి. దేవుడు మీ ఐడెంటిటీని ఎక్స్చేంజ్ చేయబోతున్నాడు. ఆమేన్. ఆయన సిద్ధంగా 2 చేతులు చాచి ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. యూ నీడ్ ఒకటి చేయాలి. అబ్రహాము వలె తను ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి లెగిసి దేవుడు చూపించిన స్థలం వైపు వెళ్ళినప్పుడు మీ యొక్క జీవితాలని దేవుడు ఎటర్నిటీగా ఆ లెవెల్లోకి, ఆ న్యూ వర్షన్లోకి దేవుడు మార్చును గాక. ఆమేన్. ఏది పోయినా సరే, మొత్తము సర్వము కోల్పోయినా సరే, మీరు ఏ పరిస్థితుల్లో, ఏ పాపంలో, ఏ అప్పుల్లో ఉన్నా సరే, నేను చెప్తున్నాను, లోకమంతా మిమ్మల్ని ఫెయిల్యూర్ పర్సన్గా చూడొచ్చు. బట్ మీరు కల్వరి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం దేవుడు మీ ఐడెంటిటీని సర్వోన్నతుడైన దేవునికి కలిగిన రాయల్టీలోకి మార్చిన నాడు మీ యొక్క ముఖ కవలికలు మారిపోతూ ఉంటాయి. ఆమేన్. లైక్ యాజ్ మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చొని 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 మోషే తన ఐడెంటిటీని మార్చేసుకున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఐడెంటిటీని ఎలా మార్చాడో తెలుసా?
దేవుడే దిగొస్తున్నాడా అన్న విధంగా మారిపోయింది ఆయన ఐడెంటిటీ. మీరు ఆయన వాగ్దానంలో మీ ముఖాన్ని పెట్టి 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 మీరు ఎలా అయిపోయాలంటే మీ శరీరం వల్ల వచ్చిన ఐడెంటిటీని మర్చిపోయి దేవుడు మీకు అనుగ్రహించిన ఐడెంటిటీలోకి మీరు మార్చబడిన నాడు మీ జీవితాల్లో మీ మాటలో దేవుడు విక్టరీని అనుగ్రహించును గాక. హిస్ న్యాచురల్ కండిషన్ could not dominate his spiritual conviction. జోబు యొక్క న్యాచురల్ కండిషన్ డామినేట్ చేయలా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఆ కన్విక్షన్ని. మన 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 న్యాచురల్ పరిస్థితులు దేవుని ఆత్మలో అడుగుపెట్టే ఆ యొక్క సంధింపుని డిస్టర్బ్ చేయకూడదు. ఆమేన్. నేను పడిపోయాను కదా, ఇంకెందుకులే, ఏ మొహం పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళను, నేను ప్రేయర్ చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, ఇంకేమని అడుగుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని దగ్గర ఏదైనా అడిగేయచ్చు. నువ్వు అడగకపోయినా దేవునికి తెలుసు నీకేం కావాలి అన్నది. ఇంకేం దాచుకొని చూద్దాం అనుకుంటున్నారు. మనం అనుకుంటాం తెలుసా, కొన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటానికి సిగ్గుపడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన ఆత్మ మనల్ని బంధిస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు వెళ్తావా, సిగ్గులేదా, మళ్ళీ తిరిగి ఏ మొహం పెట్టుకొని వెళ్తున్నావు దేవుని దగ్గరికి, మొన్న వారమే కదా నేను నీ సన్నిధిలో నమ్మకంగా ఉంటానన్నావు, మళ్ళీ పొద్దున్న లేగంగానే మళ్ళీ వెళ్ళి దొరిలేసి వచ్చావు కదా ఆ మురికి గుంటలో, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని, నువ్వు ఉన్న మొహంతో రా, ఆయన మొహాన్ని ఇచ్చి నిన్ను పంపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈస్ట్ వెస్ట్ నార్త్ ఆయన నీ జీవితంలో పనిచేయటం కనపడట్లేదంటే అర్థం ఏంటంటే ఆయన నీలో పనిచేస్తున్నాడు అని అర్థం. ఆమేన్. ఆయన వర్క్, ఆయన కార్యము నీకు ఈస్ట్లో కనపడట్లా, వెస్ట్లో కనపడట్లా, నార్త్లో కనపడట్లా, సౌత్లో కనపడట్లా. నా జీవితం ఏంటి శూన్యంగా ఉంది అని అనుకున్న పరిస్థితుల్లో ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా, నేను నా వర్క్ని నీలో చేయటం మొదలుపెట్టాను. ఆమేన్. నువ్వు నాలోకి వచ్చి చూడు, నీ హృదయంలో నేను జీవపు మాట ద్వారా లిగించిన మాటని చూడు, నీ యొక్క ఐడెంటిటీని నేను మార్చడం మొదలు పెట్టేశాను అన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యూ డోంట్ చేంజ్ ద సిచ్యువేషన్, ఇఫ్ ఐ డోంట్ చేంజ్ ద సిచ్యువేషన్, ఐఎమ్ చేంజింగ్ యూ. మీ పరిస్థితులు మీరు మారట్లేదు అనుకుంటున్నారంటే మీ లోపల ఏదో జరుగుతుందని అర్థం. మీరు దేవుని దగ్గరికి వెళ్ళినా సరే కొన్ని కార్యాలకి బ్రేక్ త్రూస్ మీరు చూడట్లేదు అని అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ డన్, ఏదో జరుగుతుంది లోపల. అది ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయి మీ జీవితాల్లో ఒక డైనమిక్ బాంబు లాగా మీ జీవితాల్లో బ్లెస్సింగ్స్ని అనుగ్రహించును కాక. ఆమేన్. చీకటే కనిపిస్తుంది, బట్ దేవుడు లోపల ఏదో చేస్తా ఉన్నాడు. ఆమేన్. యోబు గీక్కుంటా ఉన్నాడు, ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు. వాళ్ళ భార్య వచ్చి నా మాటలు అంటా ఉంది. అన్న పాస్టర్ గారు చెప్తా ఉంటారు కదా, సైతాన్ బదులు దేవుడు. అట్లాగే మనకు ఒకళ్ళు ఉంటారు, అది ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, సన్ అవ్వచ్చు, డాటర్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు. కొంతమందికి లవర్స్ వల్ల కూడా వెళ్ళిపోతూ ఉంటారు దేవుని దగ్గర నుంచి. తాత, మా అమ్మ, ఎవరు, ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ అవ్వచ్చు. బట్ మన ఐడెంటిటీని కల్వరిలో చూసిన నాడు దేవుడు మన ఐడెంటిటీని ఆయన ముఖకాంతితో నింపి భూమి మీదకి పంపించును గాక. మీరు ఇక్కడ రూల్ చేసే శక్తిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మీరు చెక్ చేసుకోవాల్సింది ఒకటి, ఆయన యందు మీ విశ్వాసం ఎంత గొప్పది, ఆయన మాట యందు మీ విశ్వాసం ఎంత గొప్పది. ఆయన మాటని మీరు నమ్ముతున్నారా? ఆయన మాటకి మీ యొక్క ఒప్పుగోల్ని సమకూరుస్తున్నారా? ఎస్ లార్డ్, నువ్వు చెప్పేవు అని అంటే ఈ భూమి మీద ఆశీర్వదించబడిన వాడివి నువ్వే అన్నావు కదా, నేను నిజంగా ఆశీర్వదించబడిన వాడినే. మాట్లాడి 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 ఆ మాటలో నీ యొక్క ఆశీర్వాదాన్ని లాక్కొని వచ్చేసేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మాట్లాడటం మొదలు పెడితే అంట యేసయ్యా అని మరుక్షణం దేవుడు నీ దగ్గర ఉంటాడంట. ఆమేన్. నీతో మాట్లాడటం ఇష్టం ఆయనకి, నీతో జీవించటం ఇష్టం ఆయనకి. నువ్వు ఎంతసేపు ఆయనతో గడిపితే అంతసేపు ఉండటం ఆయనకి ఇష్టం. ఆమేన్. గంటలు గంటలు ఫోన్లో హస్బెండ్స్ తోటి, వైఫ్స్ తోటి, లవర్స్ తోటి మాట్లాడుతూ ఉంటాం మనం.
ఎందుకంటే అక్కడ మాట్లాడకపోతే ఇక్కడ ఎండిపోతూ ఉంటుంది. ఏమైపోయిందో, తినిందో, తాగిందో, ఉందో లేదో, చేసిందో చేయలేదో, దేవుడు కూడా నా రూపంలో నేను సృష్టించుకున్నానే నా బిడ్డని, నేను ఎంతో ప్రేమించేనే, నా బిడ్డ నా ప్రేమను ఎందుకు గుర్తెరగట్లేదు, నాతో ఎందుకు మాట్లాడటానికి రావట్లేదు, నన్ను ఎందుకు దర్శించడానికి రావట్లా. ఎవ్రీ డే దేవుడు ఆదాముని ఏదెన్లో దర్శించడం మొదలుపెట్టాడు. అవునా కదా? సాతాను వచ్చి ఆదాముని దూరం చేసింది, తర్వాత అబ్రహాం, తర్వాత నోవా, తర్వాత అబ్రహాం, తర్వాత ఇప్పుడు నీ కోసం ఎతుకుతున్నాడు దేవుడు. కానీ ఒక వ్యక్తి మాత్రం దేవుణ్ణి వింటూ 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 దేవునితో పాటు వెళ్ళిపోయారు. ఎవరు ఆ వ్యక్తి? హానోకు. అట్లాంటి స్పిరిట్ని దేవుడు మీ పైన ఈరోజు ఉంచును, విడుదల చేయని గాక. అనుక్షణం నేను చెప్పిన అనుక్షణం కూడా కాదు, హాఫ్ మినిట్ కూడా దాటకూడదంట దేవుణ్ణి పలకరించడం. హాఫ్ మినిట్ కూడా ఆయనతో మాట్లాడకుండా ఉండలేని స్థితిలో మనం ఉండాలంట. అప్పుడు దేవుని యొక్క ఐడెంటిటీ యొక్క రాయల్టీ ఎలా ఉంటుందో దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఆయన మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. హానోకు రోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు ఈ సమయం ఆ సమయం అని లేదు, టైం అయ్యేసరికల్లా దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతా హానోకు దేవునితో పాటు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఫ్యూచర్లోకి అడుగు పెట్టి వెళ్ళిపోయాడు. మీరు దేవునితో మాట్లాడితే మీ ఫ్యూచర్లో దేవుడు ఏం సిద్ధపరిచాడు ఆశీర్వాదాలన్నింటినీ మీకు దేవుడు చూపించేస్తాడు, ముందుగానే అనుగ్రహించేస్తాడు, ముందుగానే మీరు గుర్తెరుగుతారు. కానీ మీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ మారవు, మీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలాగే ఉంటాయి. బట్ నీ యొక్క ఫ్యూచర్ సిచ్యువేషన్ ఎంత ఉన్నతంగా కన్స్ట్రక్ట్ చేశాడో దేవుడు మీకు ముందుగానే చూపించేస్తాడు. కాబట్టి దిగులు, లేమి, బాధ, చింత, వేదన ఏది కూడా మీ పైన రూల్ చేసే అధికారం మీ పైన నిలబడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళైన తర్వాత ఆడపిల్లల్ని ఇంటి పేరు మార్చి పంపించేస్తారు. ఇప్పుడు మార్చుకోవట్లేదు అనుకోండి ఇళ్ళ పేర్లు, బట్ హర్ ఐడెంటిటీ మస్ట్ బీ హర్ హస్బెండ్. దేవుని చేత సృష్టించబడి ఆయన ఆత్మ ఇచ్చి కొనుక్కున్న, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న మన ఐడెంటిటీ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఈ లోకం కాదు, మన భర్త కాదు, మన తండ్రి కాదు, సర్వోన్నతుడైన దేవుడు ఈజ్ యువర్ ఐడెంటిటీ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం మన జీవితంలో ఉన్నతంగా డ్రీమ్స్, కలలు కంటా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో. చూడండి, అబ్రహాము తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చినాక అబ్రహాం లైఫ్ ఎట్లా ఉంటుందో చెప్పండి. మనం వన్ బై వన్ చదివేస్తున్నాం కాబట్టి జస్ట్ సెకండ్ వర్స్ నుంచి థర్డ్ వర్స్కి వచ్చేసరికి అబ్రహాం ఆశీర్వదించబడేశాడు అనుకుంటున్నాం మనం. దేవుడు చెప్పినాక అబ్రహాము ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడో శారాతోటి. నువ్వేమో ముసలోడివి, నన్ను రమ్మన్నావు, ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం భర్తకి ఎక్కువ మాట్లాడకూడదు, తల వంచుకొని ఉండాలి, నీతో పాటు వచ్చాను, ఈ అడవిలో నేను ఎక్కడ పడుకోను, ఈ మట్టిలో ఎక్కడ డొల్లను, ఇదంతా ఇసక. ఎన్ని బాధలు పడి ఉంటాడు అబ్రహాం చెప్పండి. ఆడోళ్ళు తగులుకుంటే జలగ కంటే హీనంగా పీల్చేస్తాం, అవునా కాదా? మనందరం అవునా కాదా? అవునా? లిటరల్గా కదా. అది అసలు మా భయంకరంగా వేధించి ఏం బాధపడలేంలే అని అబ్రహాము వెనుతిరిగితే ఏమై ఉండేది? జనములకి తండ్రి అయ్యేవాడా? కాదు. మీ పరిస్థితులు మిమ్మల్ని బ్లేమ్ చేయకూడదు, మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయకూడదు, మిమ్మల్ని కృంగ తీయకూడదు. మీ గురి ఎప్పుడు ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి, సర్వోన్నతుని మీద ఉండాలి. సిలువ వైపు మీరు వెళ్ళండి, మీ ఐడెంటిటీని దేవుడు ఎక్స్చేంజ్ చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చదువుదాం సిస్టర్, 5th వర్స్ చదువుదాం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థనమని కాదు. ఇప్పుడు మీరు బ్రతుకుతున్నారు కదా, ఇదంతా మీరు సంపాదించుకున్నారు అనుకుంటున్నారు, మీ పేరెంట్స్ సంపాదించారు అనుకుంటున్నారు, మీరేదో మీ చదువులు సంపాదించారు అనుకుంటున్నారు. అవి కాదు. చదవండి సిస్టర్. మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. మీ సామర్థ్యం ఎవరి వల్ల కలిగిందంట? మీ సామర్థ్యాన్ని మీరు దేవునిలో గుర్తెరగండి, ఉన్నతమైన కార్యాలు దేవుడు మీ ద్వారా జరిగించడం మొదలు పెడతా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా ఐ యామ్ నథింగ్ లార్డ్, వన్ వర్డ్ ఈజ్ ఇనఫ్.
ఐఎమ్ నథింగ్, నేను జీరో. నువ్వు స్టేట్ ర్యాంకర్ అవ్వచ్చు, నువ్వు ఒక ₹1 కోటి జీతం సంపాదించవచ్చు, నువ్వు నెలకి ₹1 కోటి బిజినెస్ చేయొచ్చు, బట్ దేవునిలో యూ బికమ్ జీరో. బట్ దేవుని దగ్గరికి గనక నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను దేవుడు జీరోకి ఇన్ఫినిటీగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఆమేన్. చాలామంది వారి సామర్థ్యాలను బట్టి దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ అంతా బాగుందనుకోండి, దేవుడు గుర్తుకు రాడు, ప్రార్థన గుర్తుకు రాదు, వాక్యం గుర్తుకు రాదు. చర్చికి వస్తారు, వాక్యం వింటారు, ఈ చెవులో నుంచి గుమ్మం దాటి బయటికి వెళ్ళే లోపే బయటకు వచ్చేస్తారు, మొత్తం ఇక్కడే పడేసి వెళ్ళిపోతారు. కొంతమంది పిల్లలు ఎగ్జామ్ రాసినాక ఎగ్జామ్ పేపర్ని చించేసి ఎగరేస్తారు, ఎక్కడ రాశారో అక్కడే. కొంతమంది ఆ పేపర్స్ తీసుకొని ఇంటికి వెళ్తారు, స్టోర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎగ్జామ్కి దీంట్లో ఏమన్నా వస్తాయేమోనని రివైజ్ చేసుకుంటూ ఉంటారు. విశ్వాసులు అలా ఉండాలి. వినింది ఇక్కడే వదిలేయకూడదు, స్టోర్ చేసుకోవాలి. మన పరిస్థితిలో, మన కష్టమైన పరిస్థితిలో, నెక్స్ట్ ఎగ్జామ్లో మనం రాసేటప్పుడు ఆ ముందు మనం ఏది దేవుని సేవకుని ద్వారా దేవుడు మనతో మాట్లాడాడో ఆ మాటని రీచెక్ చేసుకోవాలి. దాని ద్వారా మన సమస్యకి సొల్యూషన్ చూడాలి. అట్లాంటి శక్తిని, గ్రహింపుని దేవుడు మీ అందరికీ అనుగ్రహించి పంపించును గాక. ఆమేన్. అట్లాంటి ఆత్మలు ఈరోజే భూస్థాపితం అయిపోను గాక. ఎందుకో తెలుసా? మీరు ఎవరిలో జీవించబడ్డారో తెలుసా? క్రీస్తులో జీవించబడ్డారు. మేమెప్పుడు జీవించబడ్డాం సిస్టర్ అంటారేమో. మీరు బాప్తీసం తీసుకున్న నాడే మీరు ఆయన బిడ్డలుగా మార్చబడిపోయారు. ఆయన క్రీస్తు ఐడెంటిటీలోకి మీరు వెళ్ళిపోయారు. కానీ మీ యొక్క ఐడెంటిటీని మీరు గుర్తు చేసుకుంటూ మరిచిపోయి ఈ లోకంలో ఇంకా దీనులుగా జీవిస్తూ ఉన్నారు, దౌర్భాగ్యులుగా జీవిస్తూ ఉన్నారు. బాప్తీసం తీసుకుంటాం అంటే ఏంటో తెలుసా? మీ యొక్క శారీరమైన జీవితం చనిపోయింది. తిరిగి లేపబడిన వెంటనే మీరు దేవునిలో లేపబడ్డారు, దేవుని ఆత్మతో లేపబడ్డారు, దేవుని యొక్క జీవంతో నింపబడి లేపబడ్డారు. అంటే ఆయన భూమి మీద ఏవేవి చేయగలిగాడో అవన్నీ చేయగలిగిన శక్తితో దేవుడు మిమ్మల్ని లేపాడని అర్థం. ఆమేన్. మీ ఐడెంటిటీని మీరు గుర్తెరగనంత వరకు మీ జీవితాల్లో యూ కెనాట్ సీ ఎనీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్స్. ఫెయిల్యూర్ అంటున్నారా? నో, ఐఎమ్ నాట్ ఫెయిల్యూర్, ఐఎమ్ ఏ స్ట్రాంగెస్ట్ పర్సన్. ఎందుకో తెలుసా? నేను తిరిగి లేపబడినప్పుడే దేవుడు నాలో సర్వ సమృద్ధితో నింపి నన్ను లేపాడు. మీకు అసాధ్యమైంది ఒకటి, ఏదో తెలుసా? చావు. అది కూడా మీ ఇష్ట ప్రకారమే జరగాలి. నేను 90 yearsకి చనిపోతాను అని మీరు రాసుకొని మెడిటేట్ చేయండి, అప్పుడే దేవుడు పిలుచుకుంటాడు మిమ్మల్ని. ఎందుకో తెలుసా? ఆ వర్డ్ పవర్ని దేవుడు మన నోట్లో ఉంచాడు. జీవ మరణాలు నాలుక వశం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ పరిస్థితి అయినా, ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు పలికితే జీవంలోకి రావాల్సిందే. మీరు అడుగుడి ఇవ్వబడును, అటువలే అడుగుడి ఇవ్వబడును. మీరు ఏది భూమి మీద బంధిస్తారో అది పరలోకమందును బంధింపబడును. మీరు భూమి మీద బంధించడం మొదలు పెట్టండి. ఐ కర్స్ దిస్ సిచ్యువేషన్. నన్ను పట్టి పీడిస్తున్న ఈ యొక్క మనిషిని కానీ, ఆత్మని కానీ, పరిస్థితిని కానీ, సిచ్యువేషన్స్ కానీ, రోగం కానీ, దేన్నైనా సరే ఐ కర్స్ దిస్ సిచ్యువేషన్ అని మీ నోటితో చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలియకోకుండానే విక్టోరియస్ లైఫ్లోకి దేవుడు మిమ్మల్ని అడుగు పెట్టించును గాక. ఆమేన్. మన మధ్యలో ఒక యవనస్తుడు నా దగ్గరికి లాస్ట్ ఫ్రైడే వచ్చాడు. తను ఏం పేరు అమ్మా? నీ పేరు? రాహుల్. ఎన్నోసార్లు పాపం తన యొక్క ఇంటర్వ్యూస్కి యూకే వెళ్ళటానికి అప్లై చేసుకొని ఎన్నోసార్లు అప్లై చేసి రిజెక్ట్ అయ్యి వణికిపోతా వచ్చేవాళ్ళు పాస్టర్ గారి దగ్గరికి ప్రేయర్ చేయించుకుంటాను. అన్న అప్లై చేస్తున్నాను. తను ఆ పాస్టర్ గారు వెళ్ళే ముందు కూడా ప్రేయర్ చేయించుకున్నాడంట. అప్లై చేస్తున్నారన్న వీసాకి, ఇది లేకపోతే నా లైఫ్ జీరో. దాని నెక్స్ట్ సండే వాక్యం విన్నాడు. ఆ వాక్యం విని మాటని మెడిటేట్ చేసి గద్దించడం మొదలు పెట్టాడు. ఆ బిడ్డ ముందు ఒక 5-4 రిజెక్ట్ అయిపోయిందంట. కానీ దేవుడు తనకు మాత్రం వీసా అప్రూవ్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తుడికి అదొక ఫ్యూచర్. మరి నీకేంటి ఫ్యూచర్? దేవుని మాటని కన్సీవ్ చేయి.
దానికి భర్తీ ఇవ్వటం అలవర్చుకోండి. ఉన్నతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించడం మొదలు పెడతా ఉంటాడు. ఆమేన్, ఆమేన్. రిలీజియన్ ఆల్వేస్ ఏం చేస్తుందంటే మారమని చెప్తుంది, కానీ దేవుడు యేసు ప్రభు మాత్రం నా దగ్గరికి రా, నేను ఎక్స్చేంజ్ చేస్తా అని చెప్తాడు. ఆమేన్. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా పర్లా, రిలీజియన్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు మారు చాలు, నువ్వు మారు చాలు, మారు చాలు అన్నాడు. మారలేము. తెలుసా మీకు ఆ సంగతి? ఒక డ్రగ్ ఎడిక్ట్ దగ్గరికి వెళ్ళి మారు మారు అంటే మారలేడు. ఎందుకు అని అంటే ఆ పాపం తనని బంధించేస్తుంది. ఆ టైం వచ్చేసరికల్లా బలవంతంగా లాగేస్తుంది. తన యొక్క సెన్సెస్ లేకోకుండానే పాపంలో అడుగు పెట్టేస్తూ ఉంటాడు. తను అనుకోడు, మారదామనే అనుకుంటాడు, కానీ మారలేడు, మారనివ్వదు. బట్ యేసు ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళిన నాడు, సిలువ చెంతకి నువ్వు వెళ్ళినాడు, ఆయన నీ పాపాలని బట్టి శిక్షింపబడ్డాడు కదా, నీ దోషాలను బట్టి నలకొట్టబడ్డాడు కదా. నీ పాపానికి నీ దోషానికి బదులు ఆయన విక్టరీతో నీకు అనుగ్రహించి, ఆయన నీ పాపాన్ని, నీ వ్యసనాన్ని, నీ దోషాన్ని మొత్తం ఆయన తీసుకొని ఎక్స్చేంజ్ నీ లైఫ్లోకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏదైనా విడుదల నీకు కావాలి అని అంటే సిలువ దగ్గరికి వెళ్ళాల్సిందే. అక్కడ నీకు ఎక్స్చేంజ్ అంటే ఏంటో దేవుడు చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన జీవము కలిగిన మాటలో మీకు మీ జీవితం యొక్క మార్పుని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. 6th verse చదువుదాం సిస్టర్. అందుకే చెప్తాను నేను ఎప్పుడు కూడా ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. ఫాస్టింగ్ చేయండి, ప్రార్థన చేయండి. ఏం ఫాస్టింగ్? తినే ఫాస్టింగ్ కాదు. తినే ఫాస్టింగ్ ఎంత ఇంపార్టెంటో మీ స్పిరిచువల్ ఫాస్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫిజికల్ ఫాస్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫిజికల్ ఫాస్టింగ్ ఏంటి సిస్టర్ అంటే మీ నోరు చెవు ఫాస్టింగ్ చేసేయండి. చెడు వినకూడదు, నెగిటివ్ మాట్లాడకూడదు. అట్లాంటి టైంలోనే వస్తారు అమ్మలక్కలు, అన్నదమ్ముళ్ళు. ఏంటిది? మనం ఏదైతే ఊహిస్తామో దానికి విరుద్ధంగా మాట్లాడటానికి వస్తూ ఉంటారు. యోబు గీక్కుంటా ఉన్న టైంలో భార్య వస్తుంది, ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇంక వదిలేసేయి, దేవుణ్ణి వదిలేసేయి, ఇంకేం చేస్తావు, వదిలేసే చచ్చిపోతావు, కనీసం ఈ బాధ నుంచి అయినా విడుదల అవుతుంది. కానీ యోబు యొక్క ఫోకస్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంది? యోబు తనను తాను ఎక్కడ చూసుకుంటున్నాడు? దేవునిలో చూసుకుంటున్నాడు. మీ జీవితాల్లో మీరు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా మీ ఫోకస్ మాత్రం దేవుని మాట యందు నిలబెట్టిన నాడు మీ జీవితాల్లో ఉన్నత కార్యాలు ఆయన జరిగిస్తూనే ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఫాస్టింగ్ చేయమని. ఫాస్టింగ్ ఎందుకంటే పొట్టకి కాదు చేసేది, నోటికి చెయ్యండి. దేవుని మాట యందు ఫోకస్ రావాలంటే ఫాస్టింగ్ ఉండాలి. మీ గురి ఆయన మాట వైపు ఫోకస్ కలిగి ఉండాలంటే యు నీడ్ టు డూ ఫాస్టింగ్. యోబు అదే చేశాడు. అక్కడ ఆయన ఫాస్టింగ్ ఉన్నాడు, ఆయన నల్లకొట్టబడతా ఉన్నాడు, ఆయన హింసిస్తూ ఉన్నాడు, కానీ మనుషుల మాటలకి ఫాస్టింగ్ చేశాడు ఆయన. అందుకే కోల్పోయిన దానికంటే డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్తో దేవుడు యోబుని దీవించేశాడు. ఆమేన్, హల్లెలూయా. పరిస్థితులకి మీ చెవి ఒగ్గొద్దు. మీరు ఎదుర్కొంటున్న చీకటి పరిస్థితులకి మీ చెవి ఒగ్గొద్దు. మీకు సొల్యూషన్ కావాలా? లెట్స్ డూ ఫాస్టింగ్. మీకు ఆన్సర్ కావాలా? లెట్స్ డూ ఫాస్టింగ్. మిమ్మల్ని ఏది వేధిస్తుందో దానికి ఫాస్టింగ్ చేయటం అలవర్చుకోండి. మీరు చేయలేకపోతున్నారా? సిలువ దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఇక్కడ చేయలేకపోతున్నాను, నా ఆత్మని నీకు ఇస్తున్నాను, నా ఆత్మ యొక్క కంట్రోల్ని నీకు ఇస్తున్నాను అని మీ యొక్క స్పిరిట్ కంట్రోల్ని దేవునికి ఇచ్చి చూడండి. నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఊహించని జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక అబ్బాయి ఫస్ట్ టైం మన దగ్గరికి ప్రేయర్ చేయించుకుంటానికి వచ్చినప్పుడు ఇక్కడ అంతా చుక్కలు ఉండేవి, చెయ్యంతా. నాకేం అర్థమయ్యేది కాదు. వచ్చి ఇట్లా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి నుంచి మీ యొక్క ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? హెవెన్ ప్రేయర్ చేస్తే ఎలా ఉంటుందో అలా మీ ప్రార్థన మారును గాక. అట్లాంటి ప్రార్థన ఆత్మ మీ పైన దేవుడు ఉంచును గాక. ఆయన మాట మీలో మంటని పుట్టించును గాక. ఆ మంట ద్వారా మిమ్మల్ని ఏల్తున్న ప్రతి ఒక్క అంధకార శక్తులు కాలి బూడిదవును గాక. అట్లాంటి స్పిరిట్ ఆఫ్ ఫైర్ని దేవుడు మీ మీద ఈరోజు విడుదల చేయును గాక. ఆమేన్, హల్లెలూయా. రైచియస్నెస్ విల్ గివ్ లైఫ్. దేవుని దగ్గర మిమ్మల్ని మీరు
ఒప్పుకొని క్షమించబడి ఆయన నీతిలో మీరు నింపబడండి. మీ జీవితం నూతనమైన స్థితిలోకి, జీవంలోకి దేవుడు మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫెయిత్ 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 అనే మాట చాలామంది ఎలా తీసుకుంటారంటే అదొక ఫీలింగ్ లాగా తీసుకుంటారు. అదొక ఫీలింగ్ లాగా తీసుకోవద్దు. ఆ మాటను మీరు నమ్మండి, దాంట్లో బ్రతికి చూపించండి. ఆమేన్. ఈ మాటలో మీరు నమ్మి మీరు జీవించండి. నేను చాలాసార్లు చెప్పా, నేను ఎన్నో పరిస్థితుల్లో నేను కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు నా జీవితాన్నే నేను న్యూ వర్షన్లోకి మార్చుకుంటానికి నేను చేసిన నా మెడిసిన్ ఏంటో తెలుసా? దేవుని మాట. ఈరోజు ఇలా జీవిస్తున్నాము. ఇలా మీరు అందరూ అనుకుంటున్నారు మేము ఇల్లుకి వెళ్తే మీరు అందరూ వచ్చారని. కాదు. దేవుని సేవకుడు ప్రతి కుర్చీ మీద కార్చిన ఒక్కొక్క కన్నీటి బొట్టే మీరందరూ. ఆమేన్. మేము కన్నీరు కార్చాం. ప్రభువా, మేము వెళ్ళి అడగం. మా ప్రార్థనే వారిని తీసుకురావాలి. జీవపు మాట మీ జీవితాల్లో విడుదల చేయబడతా ఉంది. ఆమేన్. ఆ మాట మీలో జీవాన్ని అనుగ్రహిస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వింటాము మాట్లాడటం కాదు, వినింది మాట్లాడి దానికి జన్మనివ్వటం విశ్వాసాలు అలవర్చుకోవాలి. ఆమేన్. ఎంతో మాటలు, విశ్వాసపు మాటలు వింటా ఉంటాం. బట్ వేర్ ఈజ్ ద ఫ్రూట్? వేర్ ఈజ్ ద ఫ్రూట్? నీ ఫ్రూట్ని నువ్వు ఇవ్వగలవా లేదా అన్నది ఎక్కడ తెలుస్తుందో తెలుసా? నీ కష్ట సమయంలో దేవుడు దాన్ని నీకు చూపిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఏది కూడా దేవుడు అలా ఇచ్చేసాడు. మనకి డిమాన్స్ట్రేషన్ చేసిన తర్వాతే మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. అబ్రహాము నీకు కనిపించినంత దూరం నువ్వు నడువు, నీకు ఇచ్చేస్తానన్నాడు. ఇదిగో అబ్రహాము నీకు ఇంత నుంచి ఇన్ని ఎకరాలు ఇచ్చేస్తున్నా, ఇన్ని జంతువులు ఇస్తున్నా చెప్పలా దేవుడు. నువ్వు నడిచి చూపించు, నువ్వెంత నడుస్తావో అంత నీకు ఇచ్చేస్తానన్నాడు. నువ్వు మాట నమ్మాను ప్రభువా కాదు, ఆ మాట నమ్మిన దానికి జన్మనివ్వటం అలవర్చుకోండి. దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేయటం మొదలు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్రహాం ఎంత నడిచి ఉంటాడు, ఎన్ని రాత్రి పొగలు నడిచి ఉంటాడు. నడిచి ఎంత నడిచాడో కూడా అబ్రహాం మర్చిపోయాడేమో అనుకుంటాను నేను. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం లాస్ట్ ఫుల్ స్టాప్ వరకు మనం నడిచేసేయాలి. ఆమేన్. హల్లెలూయా. చాలామంది పాత నిబంధన గ్రంథం దగ్గర ఆగిపోతూ ఉంటారు. దేవుడు ఎప్పుడో అక్కడి నుంచి మనల్ని ఎక్స్చేంజ్ చేసి కల్వరిలోకి తీసుకొచ్చి పెట్టేశాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు అక్కడ పాపానికి శిక్ష ఉంది, కానీ నూతన నిబంధనలో పాపానికి శిక్ష లేదు. నీ పాపానికి శిక్ష ఆయన అనుభవించాడు, నీకు జీవాన్ని ఇచ్చాడు. నీ తప్పుకి బాధ ఆయన అనుగ్రహించాడు, నీకు బలాన్ని ఇచ్చాడు దేవుడు. ఎక్కడ? సిలువలో ఎక్స్చేంజ్ చేసేసాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆగిపోకూడదు. ఎక్కడ? మీరు సిలువని చూసినంత వరకు మీరు నడుస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు నడుస్తూనే ఉండాలి. నీ జీవితంలో అమ్మ చాలు, ఇక్కడ దాకా అమ్మో చాలా ఆశీర్వాదాలు చూసేసాను, ఇంకా చాలే, నా తరతరాలు మనవరాళ్ళు మునువనవళ్ళు చూసే అంతవరకు ఆశీర్వాదాలు నేను చూసేసాను, చాలు ఇంకా అని నువ్వు చాలు ప్రభువా అనే అంతవరకు నువ్వు దేవునితో నడుస్తూనే ఉండాలి. ఆయన మాటలో ఉన్న జీవాన్ని అనుభవిస్తూనే ఉండాలి. ఆయన మాట వల్ల శక్తి, ఆ లెటర్ వెనకాల ఉన్న శక్తి మీ ఆత్మతో కనెక్ట్ అయ్యి మీ జీవితాల్ని ఉన్నత స్థితిలోకి మార్చే అంతవరకు కూడా ఆయనతో సహజీవనం చేస్తూనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రోమన్స్ 5:17 చదువుదాం. మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. మీరు ఎవరి ద్వారా వెళ్తున్నారంట? చెప్పండి, ఎవరి ద్వారా వెళ్తున్నారు? యేసుక్రీస్తును. పాత నిబంధన గ్రంథము ప్రకారము మరణము అపరాధములను బట్టి వస్తుందంట. అంటే మనం ఏదన్నా తప్పు చేస్తే వాళ్ళు చనిపోవాల్సిందే పాత నిబంధన గ్రంథంలో, అవునా కాదా? అప్పటికప్పుడు మరణించాల్సిందే. బట్ దేవుడు ఆ స్థితిలో ఉన్న మనల్ని నూతన నిబంధన ప్రకారం న్యూ క్రియేషన్గా, న్యూ జనరేషన్ అయిన మనకి ఆయన ఎవరి ద్వారా జీవాన్ని ఇచ్చాడంట? క్రీస్తు ద్వారా మనకి
నాకు ఇక్కడ వాక్యం పెట్టండి అమ్మా. చదవండి సిస్టర్ మళ్ళీ. మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన మరణము ఒకని అపరాధముల వల్ల వచ్చింది. చూడండి, మరణం మీరేమనుకుంటారంటే నేను ఇంత భయంకరమైన తప్పు చేశాను, నాకు మరణము తప్పించి ఇంకొకటి లేదు అనుకుంటారు. కాదు కాదు, నీకు మరణం కాదు శిక్ష. దానికి మించిన శిక్ష ఏదన్నా ఉందంటే ఆ శిక్ష పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆ శిక్షను మొత్తాన్ని నూతన గ్రంథంలో సిలువలో అనుభవించేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ న్యూ క్రియేషన్లో ఈ ఎక్స్చేంజ్ చేసిన సందర్భంలో దేవుడు ఆయన జీవానికి, చదవండి సిస్టర్, ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు. యేసు క్రీస్తు అని ఒకని ద్వారానే ఏలుదురు అంటే మీరు వాక్యాన్ని, జీవము కలిగిన మాటని మీరు అన్వయించుకొని దాని ద్వారా మీ జీవితాల్ని మీరు కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా దాని యొక్క శక్తి మీ మీద పనిచేయకుండా క్రీస్తు రక్తము ద్వారా మిమ్మల్ని రూల్ చేస్తున్న పరిస్థితుల్ని మీరు వెళ్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందుకనే దిగొచ్చాడు మన కోసం. క్రీస్తు అందుకనే వచ్చాడు. మనందరం నూతన సృష్టి. ఈ నూతన సృష్టిలో జీవము మాత్రమే రూల్ చేస్తూ ఉంటుంది. యేసు ప్రభు మాత్రమే మన ద్వారా ఈ భూమిని రూల్ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. సో మీ పరిస్థితులు చీకటివైనా సరే మీరు ఆయనలో ఉన్న జీవం మీలో ఉంది అన్న గమనం మీరు గుర్తెరిగిన నాడు మీరు మిమ్మల్ని రూల్ చేస్తున్న పరిస్థితుల్ని ఏలగలిగే శక్తి దేవుని బిడ్డలమైన మనకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడు మనల్ని మనం తక్కువ చూసుకోకూడదు. ఎప్పుడు మనం తక్కువే, బట్ దేవునిలో మాత్రం మనం ఉన్నత స్థితిలోనే దేవుడు మనల్ని చూపిస్తూ ఉంటాడు. ఆమేన్. మన బలహీనతల నుంచి మనం బయటికి రావాలి అని అంటే మనం క్రాస్ దగ్గరికి అడుగు పెట్టాలి. మనం క్రాస్ దగ్గరికి అడుగు పెట్టినప్పుడు నీ బలహీనతల వల్ల వచ్చే మరణాన్ని, శాపాన్ని, వేదనని, దుఃఖాన్ని, నిరుత్సాహాన్ని, అవమానాన్ని మొత్తం ఆయన తీసుకొని ఆయన ఒక గ్లాస్ మిర్రర్ చూపించి దాంట్లో నిన్ను నీతిమంతుడిగా ఆయన చూపించబోతున్నాడు. ఆయన రక్తంలో నిన్ను నీతిమంతునిగా చూపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా నువ్వు శపించబడిన వ్యక్తివి కాదు, ఇంకా నువ్వు పాపాత్ముడు కాదు. ఎందుకనంటే నువ్వు ఆల్రెడీ ఎక్స్చేంజ్ చేసేసుకున్నావు. ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నావు? సిలువలో ఎక్స్చేంజ్ చేసేసుకున్నావు. సో అందుకనే ఒకడు 7 సార్లు కాదు 70 సార్లు పడినా సరే తిరిగి లేస్తాడు. ఎలా లెగుస్తాడు? ఆయన వాక్కులో ఉన్న జీవము ద్వారా తిరిగి లెగుస్తాడు. ఆమేన్. ఆ శక్తిని విశ్వాసులమైన మనకి దేవుడు అనుగ్రహించేశాడు. ఆమేన్. దిస్ ఈజ్ ద టైం. దేవుని దగ్గరికి తిరిగి వస్తారా మీరందరూ? మీరు ఏ పరిస్థితిలో, చాలామంది అనుకుంటారు అవనస్తులే మనం నో 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 నేను చెప్పనా, ఒక్కొక్కసారి కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. నేను కొన్ని మాట్లాడకూడదు చర్చ్లో. ఎందుకనంటే ఇప్పుడు యవనస్తుల కంటే పాపం ఎక్కువ ఎవరు చేస్తున్నారో తెలుసా? పెద్దవాళ్ళు చేస్తున్నారు. కొన్ని ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అయిపోతూ ఉన్నాయి. వాక్యం ఇంత వాక్యం విని ఒక్కొక్కసారి నాకు షాక్ అయిపోతూ ఉంటాను. ఇంత వాక్యం విని ఈ వాక్యం అంతా ఏమైపోతుంది? అప్పుడు నాకు అనిపిస్తుంది యవనస్తులే బెటర్ కదా అనిపిస్తుంది. కొన్ని కుటుంబాలు లిటరల్గా ఇలా స్పాయిల్ అయిపోతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఆ వాక్యంలో ఉన్న జీవము మీరు అన్వయించుకోవట్లేదు కాబట్టి మీ జీవితాలు ఎండిన భూమిలోకి మార్చబడతా ఉన్నాయి. ఆయన మాటలో ఉన్న ఐడెంటిటీని మీరు ధరించుకోండి. నేను చెప్తున్నా, మీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు న్యూ ఐడెంటిటీ తోటి మిమ్మల్ని నింపి పంపించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో పాపము అనే ఆత్మ భూమి మీద బహుబలంగా విడుదల చేయబడింది. పాపం ఒక్కటే రూల్ చేస్తుంది. వీఆర్ ఇన్ ఎండ్ డేస్. ఈ ఎండ్ డేస్లో మీరందరికీ నేను చేతులెత్తి జోడించి చెప్పేది ఏంటో తెలుసా? మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే క్రాస్ దగ్గరికి రండి. దేవుడు మిమ్మల్ని నీతితో నింపి పంపించబోతున్నాడు. మనుషులు చూస్తారు నీ పాపాన్ని, కానీ దేవుడు నీ పాపాన్ని తూర్పు నుంచి పడమరకి విసిరేయబోతున్నాడు.
నిన్ను నూతన క్రియేషన్గా చేయబోతున్నాడు. ఈ రోజే పుట్టిన వ్యక్తిగా నిన్ను ఈ భూమికి పరిచయం చేయబోతున్నాడు. నీ పరిస్థితులకి పరిచయం చేయబోతున్నాడు. నీ సిచ్యువేషన్స్కి పరిచయం చేయబోతున్నాడు. నువ్వు రావాల్సింది ఒకటే, లెట్స్ ఎక్స్చేంజ్ ఇన్ ద క్రాస్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు సాతాను అస్తమాను నీ బలహీనతను తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది. బట్ నీ బలహీనతని తీసుకొచ్చి చూపించినప్పుడల్లా నువ్వు చూడవలసింది ఏంటో తెలుసా? ఆ పరిస్థితిని కాదు, సిలువని చూడటం అలవర్చుకోండి. దేవుడు మీ జీవితాలని విక్టోరియస్ లైఫ్గా మార్చును గాక. ఆమేన్, ఆమేన్. మే ద గ్లోరీ ఆఫ్ గాడ్ విల్ షైన్ ఇన్ ఈచ్ ఆఫ్ అస్. ఆయన మహిమతో దేవుడు మిమ్మల్ని అందరినీ వెలుగుతో నింపి పంపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు లోకంలో అడుగు పెడుతున్నారు అని అంటే ఆయన మహిమ మీ మీద నిలబడును గాక. ఆయన మహిమకి మీ పరిస్థితులు మీ ఎదురు తల వంచును గాక. మీ స్థితిగతులు ఆయన మహిమను బట్టి మార్చును గాక. మోషే నడుచుకుంటా వస్తుంటే ఇశ్రాయేలీలు మోషేలో దేవుణ్ణి ఏ రీతిగా చూశారో మీరు ఈ రోజు నుంచి మీరు నడుచుకుంటా మీ పరిస్థితులకి వెళ్ళిన, మీ వీధిలో తిరిగిన, మీ ఆఫీసెస్లోకి అడుగుపెట్టిన, మీలో ఒక న్యూ వెలుగుని, న్యూ ఎరాని దేవుడు మీ ద్వారా ఈ భూమికి కనపరచును గాక. ఆమేన్. ఇప్పుడు దాకా చూసిన ఆశీర్వాదాలు, దీవెనలు అవన్నీ ఏంటి తెలుసా? చెత్త కుప్పతో సమానం. దేవుడు ఈరోజు నీ ఐడెంటిటీని మార్చి న్యూ దీవెనలతో మిమ్మల్ని నింపుతానంటున్నాడు. ఆర్ యు రెడీ టు కమ్ టు ద క్రాస్? ఆర్ యు రెడీ టు కమ్ టు ద క్రాస్? చూడండి, బలహీనతలు లేవు అంటే నువ్వు మనిషివి కాదని అర్థం. బలహీనతలు ఉంటాయి, బట్ సిలువలో వచ్చేసాయి. సిలువలో నీ యొక్క బలహీనతల్ని విడిచిపెట్టి ఎక్స్చేంజ్ చేసుకో. దేవుడు న్యూ క్రియేషన్తో నిన్ను నింపి పంపించును కాక. మీరు ఆ మాటని పలుకుతూ ఉండండి. ఎవ్రీ నైట్ మీ యొక్క ప్రార్థన ఆయన తల దగ్గర కూర్చొని చేయండి అని చెప్పినప్పుడు ఆ సిస్టర్ అట్లా చేసి ఎన్ని ఇయర్స్ చేశారు తెలుసా? 2 years చేశారు. ఎన్ని ఇయర్స్? 2 yearsలో ఎంత ఘోరం అయిపోయిందంటే ఆ సిస్టర్ పరిస్థితి, డివోర్స్ దాకా వెళ్ళిపోయింది. ఇక వెక్స్ అయిపోయింది ఆవిడ. నాకు ఫోన్ చేసి, ఇక నా వల్ల కాదు సిస్టర్, ఇక ఈ వయసుకి చాలా చండాలంగా ఉంది, ఇంకా నేను ఐ వాంట్ టు టేక్ డివోర్స్ అంటే అదే చండాలం సిస్టర్ అన్నాను. నో, నిరుత్సాహపడొద్దు. మీకు బయట కార్యం జరగట్లేదంటే అర్థం ఏంటంటే దేవుడు మీలో ఏదో చేస్తున్నాడు. జస్ట్ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు ఏది మాట్లాడుతున్నారో దాన్ని మాత్రమే నమ్మండి. చూడండి ఎట్లా అయిపోయింది తెలుసా? ఆ అమ్మాయి వచ్చి ఆమెను కొట్టే పరిస్థితికి వచ్చింది. ఎవరిని? భార్యని. ఒక పాపాత్మురాలైన స్త్రీ. మనం అనకూడదు ఆ మాట, కానీ ఆమె చేసే పనికి ఆ మాట వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి ఆవిడ్ని కొట్టెళ్ళే పరిస్థితి. భర్త మాట్లాడుకోకుండా మోగబోయిన స్థితిలో ఉన్న ఆవిడ ఆ ప్రార్థన చేస్తూ కంటిన్యూగా 40 days ఫాస్టింగ్ ఉందంట ఆవిడ. ఏం ఫాస్టింగ్ చెప్పనా? మనందరం ఏమనుకుంటాం తెలుసా? తిండి ఫాస్టింగ్ అనుకుంటారు. కాదు. తన భర్త మీద ద్వేషం వచ్చినా సరే దాన్ని దేవుని సిలువలో అది ఆమె ప్రేమగా మార్చుకుంది. నెగిటివ్ మాట్లాడటం మానేసింది. ఆ అమ్మాయిని తిట్టడం మానేసింది. ఈయన ఏది చేసినా, ఈయన లేటుగా వచ్చినా, ఈయన రాకపోయినా, ఈమె దగ్గర ఉన్నా ఉండకపోయినా తన లైఫ్ని దేవునిలో ఫ్రూట్ఫుల్గా చూసుకుంటూ మొదలుపెట్టిందంట. ఎన్ని డేస్ తెలుసా? 40 days. 20 days తనకి చాలా కష్టమైపోయింది. బట్ దాని తర్వాత 20 days తనకి తెలియకుండా తన భార్య దగ్గరికి వచ్చాడు. తిరిగి భార్య తనని క్షమించి భార్య దగ్గర క్షమాపణ కోరిన తర్వాత తను ప్రార్థన చేసి, భార్య ప్రార్థన చేస్తే తనకి హీలింగ్ వచ్చిందంట. ఏమే? హల్లెలూయా. ముక్కు పట్టి లాక్కు రావచ్చు అంటే ఇదే. నేను చెప్తున్నా, ఏడవద్దు. నిర్వదించును కాక. ఆమేన్. హల్లెలూయా. నేను పడిపోయాను కదా, నేను లెగలేనని బాధపడొద్దు. పడిపోయాను కదా, నేను లెగలేనని బాధపడొద్దు. నువ్వు పడిపోయినా సరే నిన్ను లేపటానికి ఆయన చెయ్యి చాచే ఉన్నాడు నీ దగ్గర. ఆయన చెయ్యి ఇస్తున్నాడు నీకు. ఆయన చెయ్యి పట్టుకొని లెగిస్తే చాలు, నూతన రిలంలోకి దేవుడు ఆయన నిన్ను నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు మీ జీవితాలని హల్లెలూయా. మాట్లాడితే చాలు పరిస్థితులు మార్చబడతా ఉంటాయి. పరిస్థితులు మార్చబడతా ఉంటాయి.
మాట్లాడితే చాలు నీ ఆత్మీయ జీవితం మారిపోతూ ఉంటుంది. మాట్లాడితే చాలు నీ స్థితిగతుల్ని మార్చి నిన్ను సమృద్ధితో నింపగలిగిన శక్తి దేవుని బిడ్డలమైన మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. శిలువ దగ్గరికి వద్దామా? మన 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధిద్దామా? దేవా, ఇదిగో నేను ఈ స్థితిలో నేను ఆగిపోయాను. ఇదిగో నేను ఈ పరిస్థితి వల్ల నేను ఎక్కువ సమయం నీతో గడపలేకపోతున్నాను. ఇదిగో నా అప్పుల వల్ల నేను పైకి రాలేకపోతున్నాను. నా ప్రార్థన ఎప్పుడు కూడా కంప్లైంట్స్లా ఇచ్చే విధంగానే ఉంటుంది. కానీ లార్డ్, నీకు నచ్చిన ప్రార్థన నాకు నేర్పించండి ప్రభువా. ఇదిగో ఇక్కడ ఈ బలహీనత నుంచి నన్ను విడిపించండి నాయన. నీ సిలువ దగ్గరికి వచ్చాను ప్రభువా. ప్లీజ్ నన్ను దర్శించు. లెట్స్ ఎక్స్చేంజ్ అన్నావు కదా ప్రభువా. ఇదిగో నా పాపమంతా నువ్వు తీసుకొని నీలో ఉన్న జీవము, నీలో ఉన్న స్వస్థత, నీలో ఉన్న పరిశుద్ధతని నాకు అనుగ్రహించు నాయన అని మన 2 చేతులు ఎత్తి చెప్దామా? ఇదిగో నా పరిస్థితుల వల్ల, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన బిడ్డలకి ఇచ్చేది ఏంటో తెలుసా? ఆయన దీవెనలు మాత్రమే, ఆయన ఆశీర్వాదం మాత్రమే. మీరు సంపాదించే డబ్బు 2 రోజుల్లో అవగొట్టేస్తారు నీ బిడ్డలు. బట్ నువ్వు ఇచ్చే దీవెన మాత్రం వాళ్ళ తరతరాలు ఆ దీవెన ద్వారా ఆ బిడ్డలు రూల్ చేయబడతా ఉంటారు ఈ భూమి మీద. మీ చేతులు ఎత్తి చెప్పండి, లార్డ్, ఇదిగో నేను ఇక్కడ ఆగిపోయా. యవనస్తురాలా, నువ్వు ఎక్కడ ఆగిపోయావు? నీకు చీకటిలో నువ్వు ఎవ్వరు చూడట్లేదు కదా అని నువ్వు చేసే పనుల వల్ల దేవుని దగ్గరికి రాలేకపోతున్నావేమో. ఇదిగో ఈ బలహీనత వల్ల దేవుని దగ్గర పడిపోయేవేమో. ఈరోజు నీ 2 చేతులు పైకెత్తి దేవుని చెప్పు, లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్, నన్ను క్షమించు నాయన. నేను ఈ దీంట్లో నుంచి లెగలేకపోతున్నా. ఆ కోనేటి దగ్గరికి ఆ 38 సంవత్సరాల నుంచి పడున్న వ్యక్తి రాలేకపోతున్నాడు అని అన్న ఒక్క ఉద్దేశంతోనే దేవుడే తన దగ్గరికి తిరిగి వచ్చాడు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని ద్వారా, సేవకురాలుగా తండ్రి ఆయన ఆత్మతో నింపబడి ఆయనే మీతో మాట్లాడుతున్నాడు. నా దగ్గరికి వస్తావా? నా 2 చేతులు చాపి నీ జీవితాన్ని మారుద్దామని నేను చూస్తున్నాను. నా రక్తము ద్వారా నువ్వు ఇప్పుడు చేసిన పాపాన్ని, ఇంతకు ముందు చేసిన పాపానికి, చేయబోయిన పాపానికి కూడా నేను సిలువలో ప్రతి ఒక్క పనిష్మెంట్ని నేను అనుభవించేశాను. నా దగ్గరికి రా, విక్టోరియస్ లైఫ్ ఏంటో నీకు చూపిస్తాను, పరిశుద్ధతగా బ్రతకటం ఎలాగుంటుందో నేను నీకు చూపిస్తాను అని ఆయన తన 2 చేతులు చాపి చూపిస్తున్నాడు. ప్రభువా, ఇదిగో ఎప్పుడు నాకు ఎదుటి వారి మీద లేని ఉన్నాయి చెప్పే హ్యాబిట్ ఉంది నాయన. ఆ హ్యాబిట్ వల్ల నేను కొన్నిసార్లు నిన్ను విడిచిపెట్టేస్తున్నాను ప్రభువా. ఇదిగో నాకు ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ మాట్లాడేది నాదో బలహీనత. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. ఏ బలహీనత చేత మీరు పట్టబడి ఉన్నారు? దేవుడు ఈరోజు మిమ్మల్ని విడిపించబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ 2 చేతులు పైకెత్తి అడిగితే చాలు, దేవుడు పరిశుద్ధపరచి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకినందుకు వందనాలు. బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. వారు ఏవేవి అయితే మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలని ఆశపడ్డాడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఆ యొక్క బంధకాల నుంచి బిడ్డలు ఈ క్షణమే విడిపించబడుదురుగాక. థ్యాంక్ యూ జీసస్. నీ యొక్క నీతితో బిడ్డలు కప్పబడి తిరిగి వారి గృహాలకి వెళ్ళుదురుగాక. ఆశీర్వాదపు జీవితాన్ని బిడ్డల పైన యేసు నామంలో విడుదల చేస్తున్నాను ఆయన. థ్యాంక్ యూ లార్డ్. వినిన మాట బిడ్డల యొక్క పరిస్థితుల్లో వాటిని ఫలించి దాని ద్వారా వారి ఆత్మీయ జీవితాన్ని కన్స్ట్రక్ట్ చేసుకునేలాగా ఆ మాటని అభివృద్ధి పరచమని, ఫలింపమని, నాటమని అడుగుతూ ప్రొటెక్ట్ చేయమని మీ యొక్క బిడ్డలపైన నీ యొక్క రక్త ప్రోక్షణను విడుదల చేస్తూ ఈ ప్రార్థనని నీ బాటను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? గట్టిగా చప్పట్లు కొడదామా? ఆర్ యూ రెడీ ఫర్ పాస్టర్స్ వర్డ్? దేవుని సేవకులు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్ యూ రెడీ? Hi, dear saints, greetings in the wonderful name of Lord and Savior Jesus Christ. Andra etla unnaru? And my US trip almost
came to an end. Can't wait to be there with you next Sunday at the Father's house. So far my trip has been very, very fruitful. చాలా ప్రీతంగా ట్రావెల్ చేస్తున్నాను నేను. Yesterday I traveled so many hours. 5 o'clock ఇంటి దగ్గర బయలుదేరితే by the time I reached Harrisburg it is 4 o'clock. ఇంటికి వెళ్ళి 4 o'clock, 4:30 అయిపోయింది. And that night preached. God has given great time yesterday. Then from there I traveled here to Charlotte, North Carolina, and God has been so good. I mean, here I'm with Pastor Raj, pastor of Radiant Faith Church. So tomorrow I'll be preaching here. So after that we'll be back again to Austin. Austin, చాలా దూరం ట్రావెల్ చేయాలి again. And by the time I reach ఇంటికి వెళ్ళేసరికి మేబీ 7 అవుతుందేమో. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇమ్మీడియట్గా ఐ నీడ్ టు ట్రావెల్ టు డాలస్. డాలస్ ట్రావెల్ చేసిన తర్వాత నైట్ స్టే అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ టు హైదరాబాద్. సో ఇది నా స్కెడ్యూల్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ I am doing what I am doing, I think it's all the grace of God and all the prayers that you've been praying. మీరందరూ ప్రార్థనలు చేస్తున్నారు, దానివల్ల మాత్రమే నేను చేయగలుగుతున్నాను. And God is really, really touching people. God is doing great things in the lives of the people. Amen. So I believe that you're preparing for Holy Spirit prayer festivals. I'm telling you, it's going to be very, 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 very powerful. And fasting when the prayer chairman, I don't know how many of you are doing it. I want you to don't miss, at least starting from next week, that is from Monday. I want you to really fast and pray and believe God, that God would touch you. Amen. Sorry, coffee దాని బాగా చల్లగా ఉంది ఇక్కడ. So God would touch you and God would touch many others. Amen. See, one thing that I wanted to secure in my life is friendship with the Holy Spirit, friendship with God, friendship with Him. See, I'm willing to lose anything to secure my friendship with God. See, you secure your relationship with God, God will secure everything that is related to you. I said a powerful statement. You secure your relationship with God. దేవునితో మీకున్న సహవాసాన్ని మీరు కాపాడుకోండి. దేవుడు మీకు సంబంధించిన అంతటిని ఆయన కాపాడుతాడు. Amen. Hallelujah. So I'm telling you to prepare yourself for Holy Spirit prayer festivals. Amen. Earlier, Pastor Baga, the 4 weeks, there's a lot of work that she did. Come on, I wanted to give her a big God bless you. She did a fantastic job, almost. She was very, very weak and sick. You must appreciate her, what else she did. Amen. Hallelujah. And really, I believe that God has used her powerfully during my ministry here in the United States. Amen. Come on, one more time, give her a big God bless you. Yeah. So, I was telling her in joke just now, and see, one month I
work that you did, and then you see how you felt. Say, this is what I've been doing. నేను నెలలు సంవత్సరాలు I've been doing and I'm just trying to tease her. But anyway, she did fantastic job. Majlo women meeting, and then Friday, and then Majlo birthdays, and other functions. Praise God. Amen. Hallelujah. So I'm still in Isaiah 16, very adhyayal bold chadutana. I'm reading so many chapters in the Bible, but the Lord is on and on bringing me to Isaiah 60. Isaiah 60 is very powerful. Marla nenu vache lopala I want you to give a thorough reading of Isaiah 60. Okay. So let's turn to Isaiah 60, and God is going to do this thing in our life. And this is very powerful, very, very powerful. 13వ వచనం, నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాద స్థలమును మహిమ పరచెదను. ఈ ఒక్క మాట నా లైఫ్. See, there is so much wealth in this. There is so much wealth in this. See, the depth of the scripture is so much powerful, so much powerful. Amen. Hallelujah. నేను అలసిపోయి పడుకున్నాను ఇప్పుడే. Traveled so much talking to the pastor, and then afterwards I just slept, and then my spirit went, ekkadiko velipindi my spirit. Yeah, I had a powerful encounters as I was sleeping right here. The glory of the Lord is very powerful. Yesterday, Harrisburg Law sister to chepta unnanu, don't come near me, sister. The anointing is very powerful. You cannot handle it. Don't come near me. దగ్గరికి రావద్దంటాను. The power of the Lord touched her, and then she fell, and then the dear sister said, తను లేచిన తర్వాత 10 కిలోలు బరువు పోయినంత తేలిగ్గా నాకు అనిపిస్తుంది. బ్రదర్, వాట్ హ్యాపెన్ టు మీ? I don't know, but I know something has happened to me. I felt lighter. I felt like heaven inside me. Wow, hallelujah. నాకు పరలోకం లోపలికి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఐ సెట్ తర్వాత మళ్ళీ ప్రేయర్ చేయించుకుంటే దగ్గరికి సార్ నేను ఫుడ్ సర్వ్ చేయడానికి వస్తుంది. నేను చెప్తా ఉన్నాను, సిస్టర్ ప్లీజ్ డోంట్ కమ్ నియర్ మీ, ద అనాయింటింగ్ ఇస్ సో పవర్ఫుల్. And again the glory of the Lord touched her. She almost struck herself in, and then she went away, and then she has to sit in the sofa yesterday. చాలాసేపు అయిపోయిన తర్వాత కూడా they couldn't go, and then I got a text this morning again. Please ask her to go and tell me how you're feeling tomorrow. And then they gave me a text. They said, thank you so much for praying over me and my family. My wife is still figuring out what happened. She feels so relieved and lighter. Please keep us in your prayers. Thank you for the word you shared. Yesterday was very encouraging. We will meditate on Isaiah 60. Amen. Hallelujah. Why I am sharing this is, the Lord will make, I shall make the place of my feet glorious. I shall make the place of my feet glorious. This is very powerful. నేను నా పాదములను, నా పాదస్థలమును మహిమ పరచెదను. You be the place where
You be the landing strip of the Holy Spirit, landing strip of the presence of God. దేవుని యొక్క స్థలము దేవుని యొక్క సన్నిధిని మోసుకొని పోయే స్థలంగా మన జీవితం అయిపోవాలి. యూ మస్ట్ బీ ద ప్లేస్, జస్ట్ లైక్ పాత నిబంధనలో ది ప్రీస్ట్ వర్ క్యారీయింగ్ ది ఆర్క్. యాజకులు దేవుని యొక్క మందస్సంను మోసుకొని పోతా ఉన్నారు. వాట్ ఈస్ దట్? ఇస్ అ సైన్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, బికాస్ ఇన్సైడ్ ఇస్ ది కవెనెంట్ ధర్మశాస్త్రము, and there was this Aaron's stick that was budded, and then manna, and then దానిపైన కెరూబుల మధ్యలో నేను వారిని కలుసుకుందును అని అన్నాడు ఆయన. So that is the presence of God that the priests were carrying. See, there's a word that talks about the covenant and నిబంధనకు గుర్తు ధర్మశాస్త్రము. And then వీటన్నిటితో పాటు what the picture is, you should be conscious of the presence of God over you. Amen. మనం ఎంతవన్న వాక్యం చదవచ్చు, ఎంతవన్న వాక్యం ధ్యానం చేయొచ్చు. See, but you must be a person of presence, person who is conscious of the presence of God. దేవుని సన్నిధిని కూర్చిన గమనము. Amen. Hallelujah. That's what, excuse me, that's what you need to be conscious, that's what you need to carry. So Aaron, the glory of Lebanon will come to you, the juniper, the box tree, the cypress together to beautify the place of my sanctuary. Amen. Hallelujah. So na పరిశుద్ధాలయ అలంకారం నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. You love God, you spend time with God, you give yourself to God, you become presence conscious. దేవుని సన్నిధిని గురించిన గమనము, దేవుని సన్నిధిని మీరు మోసుకుపోవాలి అన్న ఆశ, ఆసక్తి మీరు కలిగినట్లయితే, ఇఫ్ యూ కీప్ దట్ థింగ్ ది ప్రైమరీ థింగ్ ఇన్ యువర్ లైఫ్, God will begin to beautify the place where He dwells. Amen. I shall make the place of my feet glorious. Amen. Hallelujah. 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 I shall make. Okay. So it's very powerful. And then నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడదురు. See, the presence of God is the answer for all the people that rise against you. This is very, very powerful. See, there will be చాలా మంది, the people hate, the moment they see the favor of God over you. They see the blessing of God over you. మిమ్మల్ని ద్వేషించడం ప్రారంభిస్తారు. when they see the glory of God, దేవుని యొక్క మహిమను చూసినప్పుడు, when they see the glory of God over you, the people hate you. Amen. So how do you handle that? One of the things is, you be conscious of the presence of God. దేవుని సన్నిధిని గురించిన గమనం. The presence of God will give the right answer for everybody that is raising against you. అందుకని there was visible manifestation of the glory of God in the early church లో దేవుని యొక్క మహిమ, visible manifestation. దేవుని సేవకుల్ని ఏదన్నా అంటే, God used to show it. Amen. Yeah. In the old covenant, if you see, it's a very, very powerful thing. Moshe విషయం అవ్వచ్చు,
అట్లాగే ది ఎలైషా ఆ పిల్లలు ఎక్కిరిస్తా ఉన్నారు, ఈయనప్పుడు వాడు ఎక్కిపోము అని. And see, there's a visible manifestation of the glory of God. Yeah, amen. Atlage in the new covenant, Ananias and Sapphira, there is visible manifestation of the glory of God. So, see, you have to believe God. And can I see? Don't get tired. Don't get tired if somebody is upset with you. Somebody is raising against you, especially ఈ రోజున అనేక మంది పరిశుద్ధాత్మకు శత్రువులు అయిపోయారు. దేవుని యొక్క కార్యములను వారికి తెలియని వాటిని గురించి వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాడ్ టు సీ, కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళకి జరిగేవేమో అద్భుతాలు, ఎదుటోళ్ళకి జరిగేవన్నీ అబద్ధాలు లాగా చూస్తున్నారు. And you must be very, very careful, see, because people are trying to present what is truth as what is false. Amen. So you should be very careful. And then it says, నిన్ను బాధించిన వారి సంతానపు వారు. Let the presence of God over your life deal with those who afflicted your life. The presence of God is the answer. Amen. So, నిన్ను బాధించిన వారి సంతానపు వారిని ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి ఈ పాదముల మీద పడెదరు. Oh boy, I want to see this. Amen. Hallelujah. Amen. Hallelujah. You're gonna, fight my sister. దేశమును శాశ్వతంగా you're gonna inherit the land forever. It's not, see, God is not doing temporary things in your life. God is doing some permanent things. God is giving some permanent breakthroughs. God is giving you dominion that will last forever. Amen. Hallelujah. In the last word that I shared and then close, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలైన వాడు బలమైన జనమగును. యెహోవానకు నేను తగిన కాలముని కార్యమును త్వరపెట్టుదును. నాకు ఎందుకు అనిపిస్తుంది ఫాదర్స్ హౌస్ విషయంలో, మన విషయంలో దేవుడు దీన్ని త్వరపెడుతున్నాడు. విల్ బికమ్ ఎ స్ట్రాంగ్ నేషన్. స్ట్రాంగ్. దేవుడు బహుగా దీవించిన గాక. ఐ కాంట్ వెయిట్ టు సీ యూ. ఐఎమ్ మిస్సింగ్ యూ ఆల్. So I'm going to come there. We're going to have a great time. All the ministry team, leaders, everybody, ushers, అందరూ మన చర్చ్లో పరిచర్య చేసే వాళ్ళు, get ready. You need to give your best during Holy Spirit prayer festivals, and God's going to reward you extensively. I want you to prepare yourself financially. Ask God. There's no pressure to give. I'm telling you again and again. Believe in the supernatural. దేవుడిని అడగండి. You just need a heart, అంతే. God will bring the supply. Amen. దేవుడు ఆయన మీకు supply తీసుకొని వస్తాడు. And then we are going to put ourselves, our strength, our money, everything that we can into the ministry, so that, into this Holy Spirit Prayer Festival, so that it will bless people, and then వాళ్ళ జీవితంలో శాశ్వత కాలం గుర్తుండిపోయే కార్యాలు దాన్ని మీటింగ్స్ ద్వారా చేస్తున్నాడు. Amen. Hallelujah. దేవుడు బహుగా దీవించును గాక. Thank you so much. Let me pray for you. Come on, let's all lift our hands. I want to lift your hands to verse 7. Maybe you're facing some challenge this week. You cried all through that week. But God is saying your days of mourning are over. They will be ended. ఈ దుఃఖ దినాలు సమాప్తమైపోతున్నాయి. దేవుడైన యెహోవా నీకు భూషణంగా ఉండబోతున్నాడు. And then, you remember the presence. May you be the carrier of the presence of God.
Hallelujah. Father, in the name of Jesus, I pray for everybody that are lifting their hands towards you, and everybody in Father's house, every family, every child, every son, every daughter, everybody that were there. ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు సమర్పిస్తున్నాను తండ్రి. మే యూ టచ్ యువర్ పీపుల్ ఇన్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ వే లార్డ్. అండ్ ఆస్క్ యూ లార్డ్, ఈ వారము నీ యొక్క నువ్వు బహు పరాక్రమం కలిగిన వాడు అని నీ బిడ్డలకు మరి ఒకసారి తెలియచేసుకో తండ్రి. నువ్వు విమోచకుడు అని, నువ్వు రక్షణకర్తవనియు. యాకోబు దేవుడు బహు పరాక్రమం కలిగిన వాడు అని నువ్వు తెలుసుకుందువు అన్నావు తండ్రి. యూ విల్ డ్రింక్ ది మిల్క్ ఆఫ్ ద నేషన్స్. Hallelujah. And Lord, I pray, may you show yourself one more time that you are the Almighty God, Father. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. And ఈ 4 వారాలు, Lord, you used my wife powerfully, and I pray for great reward and great strength for her, Lord. అట్లాగే చర్చ అంతా చక్కగా జరగటానికి మీరు కృపను చూపించావు. నీ మహాకృపను బట్టి నన్ను ఇక్కడ తండ్రి మీరు బలంగా వాడుకున్నారు. And as I am coming back, Lord, I commit the journey into your hands. May you give us great time back home, Lord. Once again, I thank you for all your mercies. Thank you so much, Lord. We give you praise, glory, and honor. In Jesus' most precious name we pray. Amen. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. I can't wait to see you. Looking forward to see you. God bless you. Thank you so much. Bye-bye. గట్టిగా చప్పట్లు కొడదామా? God bless you all. If you are prepared for the offering bags మీ దగ్గరికి రాబడతాం జరుగుతుంది. If you are prepared, put your offerings into the offering bag. అట్లాగే ఈ ఫ్రైడే మనకి ఫ్రైడే సర్వీస్ లేదు. సో నెక్స్ట్ సండే యాజ్ యూజువల్ 2 సర్వీసెస్. చెప్పారా అన్న? చెప్పారా? సో నెక్స్ట్ సండే కూడా 8 o'clock సర్వీసే మనకి జరిగిద్ది. ఓకే, ఆమేన్. హల్లెలూయా. నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఇవ్వలేదు. మన చర్చ్ గ్రూప్లో పెడతారు ఇఫ్ వీ హ్యావ్ 2 సర్వీసెస్. అదర్వైజ్ నెక్స్ట్ సండే కూడా 8 o'clock సర్వీసే. ఓకే, హల్లెలూయా, ఆమేన్. బట్ దిస్ ఫ్రైడే వీ డోంట్ హ్యావ్ సర్వీస్. ఒకసారి పక్కన వాళ్ళకి చెప్పండి, లేకపోతే మేము వచ్చాము అని చెప్పి ఆ వాట్సాప్ కాల్స్ ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఫ్రైడే వీఆర్ నాట్ హ్యావింగ్ సర్వీస్. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే నుంచి యాజ్ యూజువల్గా మనకి సర్వీసెస్ జరుగుతూ ఉంటాయి. యేసయ్యా, నీ బిడ్డలు నీ కానుకను వెతుచుండగా ఆ యొక్క కానుకను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అణిచి కుదిలించి దిగజారినట్లుగా బిడ్డల యొక్క జీవితాల్లో వారి యొక్క ఆశీర్వాదాలని ఆ రీతిగా నింపి ఫలింప చేయమని అడుగుతూ బిడ్డలు ఇచ్చిన కానుకను మీరు దీవించమని యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. లెట్స్ పాస్ ద ఆఫరింగ్ బ్యాగ్స్. మా థర్స్డే మీటింగ్స్ చాలా మహిమకరంగా జరుగుతూ ఉన్నాయి. చాలా టెస్టిమనీస్ నేను వింటూ ఉన్నాను. రీసెంట్గా ఒక టెస్టిమనీ మన దగ్గరికి మన చర్చ్ నుంచి రావటం జరిగింది. ఒక సిస్టర్ వాళ్ళ అబ్బాయి కంటిన్యూగా సడన్గా సిక్ అయ్యి కాఫ్ కంటిన్యూగా వస్తా సడన్గా కాఫ్ బదులు బ్లడ్ వచ్చేస్తూ ఉందంట. మన చర్చ్కే వస్తారు. ఇప్పుడు స్టిల్ రికవరీ స్టేజ్లో ఉన్నాడు. ఆ బాబు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ సిస్టర్ ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు నాకు ఈవినింగ్ టైం 7 అట్లాగా ఫోన్ చేసి బాగా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, సిస్టర్ బాబు దగ్గుతున్నాడు, దగ్గు వస్తుంది కదా అని నేను కాఫ్ సిరప్స్ ఇవన్నీ వేసాను. బట్ సడన్గా ఏమైపోయిందంటే కాఫ్ కాస్త బ్లడ్గా వచ్చేస్తుంది. కొలాప్స్ అయిపోయాడు. డాక్టర్స్ ఇదేదో వింత వ్యాధిలాగా ఉంది, మాకు అసలు ఎన్ని చేసినా అర్థం కావట్లా, వేరే ఊరు తీసుకెళ్ళిపోండి ఈ అబ్బాయిని, ఇట్లాగే వదిలేస్తే కోమాలోకి వెళ్ళిపోతారేమో అని అంటున్నారు.
మాకేం చేయాలో అర్థం కావట్లా, మా దగ్గర పెద్ద హాస్పిటల్స్కి చూపించే అంత డబ్బులు కూడా లేవు సిస్టర్, దయచేసి మా బాబు కోసం ప్రేయర్ చేయండి అని చెప్పినప్పుడు, ఎందుకని ఏమైంది అని నేను అడుగుతూ ఉంటే, తెలియదు సిస్టర్, ఒక మగ్గంత బ్లడ్ వచ్చేస్తుంది నోట్లో నుంచి వస్తుంటే కంటిన్యూగా అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. నేనన్నా, జస్ట్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట యందు నమ్మకం ఉంచండి, దేవుడు స్వస్థపరుస్తాడు, మీరు దిగులు పడొద్దు అని చెప్పి నేనేం చేయలా, చిన్న ప్రార్థన చేశా. ఐ కమాండ్ దట్ సిక్నెస్ విల్ లీవ్ దట్ బాడీ ఇన్ జీసస్ నేమ్ చెప్పి, రేపు మార్నింగ్కి నార్మల్ అవుతారు చూడండి సిస్టర్, నార్మల్గా లెగిసిపోతాడు, మీరేం కంగారు పడొద్దు అని చెప్పి పెట్టేశా. ఆవిడ నమ్మలేదంట. ఏంటో అంటే ఇంకా పాస్టర్స్ అంటే అదే చెప్తారు కదా, ఏముందిలే అని. నేనేం చేశానంటే, మీరు చేయొద్దు, ఈ ఫోన్ తీసుకెళ్ళి మీ అబ్బాయి దగ్గర స్పీకర్ ఆన్ చేసి పెట్టండి చాలు. తీసుకెళ్ళి ఆవిడ అక్కడ పెట్టింది, నేను ప్రార్థన చేశాను, పెట్టేశాను, అయిపోయింది. 1 hour తర్వాత మళ్ళీ తనకి జస్ట్ కాన్షియస్ వచ్చి మళ్ళీ కాఫ్ రావటం, అట్లాగే సేమ్ మగ్లో బ్లడ్ రావటం. ఇంకా ఆవిడికి కంటిన్యూగా భయం వేసేస్తూ ఉందంట, ఇంకేమైపోద్దో, ఇట్లాగే బ్లడ్ పడుతూ ఉంటే వీ కాంట్ డూ ఎనీథింగ్, కోమాలోకి వెళ్ళిపోతారని చెప్తున్నారు. సరే అయిపోయింది. మిడ్నైట్ మళ్ళీ ఒకసారి ఇట్లాగే జరిగింది. అయితే మగ్గు బ్లడ్ రాలేదు, దానికి హాఫ్ వచ్చిందంట. అంటే మీరు అనుకునే మగ్గ అంటే ఆవిడ చెప్పటం, మా బ్లడ్ ఎంత వచ్చిందో మనకు తెలియదు, ఆవిడ చెప్పే విధానం. ఎర్లీ మార్నింగ్కి కాఫ్ వస్తుంది కానీ బ్లడ్ రావట్లేదు. ఏమేన్ మార్నింగ్ లెగంగానే ఆ బాబు ఏమి లేదన్నట్టు లెగిసి వాళ్ళ అమ్మని లేపి, ఆకలేస్తుంది, అన్నం ఇడ్లీ పెట్టు నాకు అని అడిగాడు. డాక్టర్స్కి కూడా ఆశ్చర్యం వేసింది, అసలు బ్లడ్ ఎందుకు వచ్చింది, కోమాలోకి వెళ్ళాల్సిన అబ్బాయి ఎందుకు లెగిసాడు. చూడండి, దేవుని కార్యాలు అలా ఉంటాయి. ఆయన మాటలో ఉన్న జీవము మనలో ప్రవహించటం మొదలు పెడితే డాక్టర్స్కి కూడా దిమ్మ తిరిగే కార్యాలని దేవుడు మనకి జరిగిస్తూ ఉంటాడు. ఏమేన్ ఇట్లాంటి వైల్డ్ మెరకిల్స్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. నేను చెప్తున్నా, మనం చేయాల్సింది ఒకటి, ఆయన మాటలో ఉన్న జీవాన్ని మనం పొందుకుంటే చాలు. అన్ని ఏరియాస్లో దేవుడు జీవాన్ని చూపిస్తూనే ఉంటాడు. ఏమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రైడే సర్వీస్ చాలా బాగా జరిగింది. థర్స్డే సర్వీసెస్ని ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండండి. కాటేజ్ మీటింగ్స్ మాత్రం చాలా చాలా భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. ఆ కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆ కుటుంబాల్లో జరిగే కార్యాలు వాళ్ళు చెప్తూ ఉంటే చాలా నాకైతే ఎంకరేజ్మెంట్గా ఉన్నాయి. సో నా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. నేను ఆ నైట్ అసలు నేను ఈరోజు ఇక్కడ నుంచుంటానని నేను అనుకోలే. హోల్ నైట్ ఫీవర్ కంటిన్యూగా ఉంటానే ఉంది. నేను మార్నింగ్ లెగిసి ఇంకా సోఫాలో అట్లా కూర్చొని, ప్రభువా నువ్వు నన్ను నిలబెడితేనే నేను మాట్లాడగలను, నాలో శక్తి ఏ మాత్రం కూడా లేదు, నేను లెగలేకపోతున్నా, కళ్ళు తిరుగుతున్నాయి, తలనొప్పి వచ్చేస్తుంది. నేను పాస్టర్ గారికి నిన్న నైట్ చెప్పాను, నేను రేపు నిలబడలేనేమో, నేను చెప్పలేనేమో అంటే, లేదు నువ్వు చెప్తావు, నేను ప్రేయర్ చేస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళు. అసలు రాత్రి అయితే నిమిషం కూడా రెస్ట్ లేకుండా ఫీవర్, కాఫ్ భయంకరంగా, మాట్లాడితే దగ్గు వస్తూ ఉంది. కానీ దేవుడు ఆయన పరిచర్యలో మాత్రం ఎటువంటి లోటు లేకోకుండా నన్ను బలపరిచి, జస్ట్ నేను మార్నింగ్ లేసి ఐ కాంట్ డూ ప్రభా, నా దగ్గర శక్తి లేదు, నన్ను నిలబెడితే నువ్వు వాడుకుంటాను అంటే నేను బయలుదేరి వస్తాను అని చెప్పి లెగిసి నేను రెడీ అయ్యి, నేను జస్ట్ నా డ్రెస్సింగ్ వేసుకొని ఇట్లా బయటకు వస్తానే ఉన్నాను. నాకు తెలియకుండా నా బాడీలో ఒక స్ట్రెంగ్త్ ఫీల్ అవుతుంది. లైక్ ఓఆర్ఎస్ తీసుకుంటే, సెలైన్ తీసుకుంటే ఎంత శక్తి వస్తుందో అలా నేను ఇక్కడ నుంచున్నాను అని అంటే ఈరోజు మాత్రం దేవుని మహాకృప మాత్రమే. అది నా గొప్పతనం కాదు, నేనే తిన్నది కాదు. భయంకరంగా కాఫ్ అనమాట. అసలు అది ఇల్లు మొత్తం టిష్యూ బాక్సెస్ 2 బాక్సెస్ ఫిల్ అయిపోయి ఉన్నాయి కోల్డ్కి. అవన్నీ ఏరి డస్ట్బిన్లో వేసి మార్నింగ్ నేను నుంచుంటానా, నేను చెప్పగలనా అనుకున్నా. కానీ మీ ప్రార్థనలు, దేవుని సేవకుని యొక్క ప్రార్థనలు అన్నిటికంటే దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మీ మధ్యలో నుంచొని ఇంత పవర్ఫుల్గా మాట్లాడటానికి దేవుడిచ్చిన శక్తిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన బలహీనత సమయంలో మనం దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన శక్తితో మనల్ని బలపరిచి నిలబెట్టును గాక. ఆమేన్. నన్ను బలపరచు వాని యందు సమస్తము సాధ్యము, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ వర్డ్స్ మాట్లాడుకుంటా ఉంటే చాలు, జీవితం ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ఆమేన్. విశ్వాసపు మాటలు అంటే మళ్ళీ అయ్యేయో వేరేగా తీసుకొచ్చే కావు, క్యాజువల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటే చాలు, చీకటి పరిస్థితుల్ని వెలుగులోకి దేవుడు నడిపించడం మొదలు పెడతా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ వీక్ పాస్టర్ గారు మన మధ్యలో ఉండటం జరుగుతుంది. ఆర్ యూ హ్యాపీ? అందరు హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. వెయిటింగ్ అంట నందు గారు అయితే. సో లెట్స్ ప్రే. మన హోలీ స్పిరిట్ నైట్ ప్రేయర్స్ కోసం ప్రేయర్ చేయండి. ఈసారి చాలా చాలా బలంగా, మహిమకరంగా న్యూ సీజన్ని మనం ఈసారి ఇన్నిసార్లు హోలీ స్పిరిట్ నైట్స్ ఒక యాంగిల్లో చూస్తే ఈసారి డిఫరెంట్ రిలంలో జరగబోతున్నాయి. యుఎస్లో కూడా చాలా భయంకరమైన కార్యాలు దేవుడు ఆయన సేవకుని ద్వారా జరిగిస్తూ ఉన్నారు. సో లెట్స్ ప్రే అండ్ బిలీవ్ మోర్ అనాయింటింగ్ అండ్ మోర్ మిరకిల్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమేన్. హల్లెలూయా. ఈసారి విజయవాడని కుదిపేద్దాం. ఆమేన్. ఈసారి హోలీ స్పిరిట్ నైట్స్ తర్వాత ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబము వారి వారి ఏరియాస్లో వారి ఉన్న ప్లేసెస్లో వెలుగులుగా, జ్యోతులుగా, ఆశీర్వాదకరంగా ఉందురుగాక. అట్టి బ్లెస్సింగ్ని, అట్టి కృపని మీరు క్యారీ చేసే విధంగా మీ యొక్క ఆత్మల్ని మీరు ఈ రోజు నుంచే నలకొడుతూ ఆయన హృదయానికి కనెక్ట్ అయ్యే విధంగా ఆయన మాట ద్వారా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. ఆమేన్. ఆఫరింగ్స్ అయిపోయినాయా? ఓకే. చిన్న బ్లెస్సింగ్ తీసుకుందాం. ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ద లార్డ్ మేక్ హిస్ ఫేస్ షైన్ అపాన్ యూ అండ్ బి గ్రేషియస్ unto you. The Lord lift up his countenance upon you and grant you soundness, wholeness, peace in every area of your life. Amen. Hallelujah. ఫ్రైడే సర్వీస్ లేదు చెప్పండి. ఫ్రైడే సర్వీస్ లేదు. సండే మాత్రం 8 o'clock సర్వీస్. ఇఫ్ మనకి 2 సర్వీసెస్ ఉంటే మన చర్చ్ గ్రూప్లో మెసేజ్